రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీకి మధ్య ఒక క్లారిటీ ఉన్నట్టుగా కనబడలేదు. అసలు రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పట్ల వీళ్ళకి ఒక పాలసీ ఉందా ఈ ప్రభుత్వానికి? అది కూడా ఒక కన్సిస్టెంట్ పాలసీ ఉందా? లేకపోతే ఎప్పటికప్పుడు ఆయన అవసరాల మేరకో లేకపోతే ఆయన పర్సనల్ ఈగోనో ఇవి డ్రైవ్ చేస్తున్నాయి రేవంత్ రెడ్డి అన్నట్టుగా మనకి అనిపిస్తుంది పరిశీలిస్తే. ఎందుకంటే ఫస్ట్ నిజానికి ఆయన సినిమా ఇండస్ట్రీతో బాగా పరిచయం ఉన్న వ్యక్తి. చాలామంది సినిమాకి సంబంధించిన హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, చాలామంది ఆయనకి పరిచయం ఉంది. రెండోది ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం ముందు నుంచి కూడా సినిమా ఇండస్ట్రీకి తెలుగుదేశం వాళ్ళకి అవినాభావ సంబంధం. మెజార్టీ ఇండస్ట్రీ వాళ్ళు తెలుగుదేశంతో అనుకూలంగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశంతో కలిశాడు కాబట్టి ఇంకా మెజార్టీ పెరిగింది. అంటే సామాజిక వర్గ పరంగా చెప్పాలంటే కమ్మ సెక్షన్ ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో డామినెంట్గా ఉండేది కమ్మ సెక్షన్. ఆ కమ్మ సెక్షన్ అంతా కూడా గంపకొత్తగా తెలుగుదేశం వైపు ఉంటుంది. ఇప్పుడు కాపు సెక్షన్ కూడా తెలుగుదేశం వైపే వెళ్ళింది బలంగా. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీ పట్ల ఒక కన్సిస్టెంట్ పాలసీ కనబడట్లేదు. ఆయన కొన్ని సినిమా ఇండస్ట్రీ వాళ్ళని అడిగాడు, కానీ వాళ్ళు ఎవరు స్పందించలేదు బిగినింగ్లో. దాంతో ఆయన కోపం వచ్చింది. దాని తర్వాత అల్లు అర్జున్ అతని పేరు మర్చిపోవడం ఇలాంటివంతా ఒక షాక్ ఇద్దాం వీళ్ళకి అనుకొని పుష్ప 2లో చేశాడు. దానివల్ల ఆయనకి నేషనల్ లెవెల్లో బ్యాడ్ నేమ్ వచ్చింది నిజానికి. ఎందుకంటే అల్లు అర్జున్ ఏమీ పాపం చేయలేదు, నేరం చేయలేదు. అతను తన అభిమానులు కలుసుకోవడానికి సినిమా చూడడానికి వెళ్ళాడు. అది అందరూ చేసేది దేశవ్యాప్తంగా. అట్లాగే రాజకీయ నాయకులు సభల్లో కావచ్చు, మనకి 80% తొక్కిసలాట్లు ఎక్కడ జరుగుతాయి? గుళ్ళల్లోనూ మతపరమైన ప్రొసెషన్లోనే డేటా ప్రకారం 89% జరుగుతాయి. రాజకీయ ర్యాలీల్లో జరిగేది తక్కువే. కానీ రేవంత్ రెడ్డి అతన్ని బదనాం చేయడం కోసం ఒక ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా చేస్తున్నాడు అనేది అర్థమైంది. కోర్టులో ఏమైందో చూసాం మనం. సో అసెంబ్లీలో ఆ సందర్భంలో ఏంటి, సినిమా ఇండస్ట్రీ మీద చాలా విరుచుకుపడ్డాడు, అందరినీ దారుణంగా మాట్లాడాడు. దాని తర్వాత అసలు వీళ్ళకి నేను బెనిఫిట్ షో ఇవ్వను, ఆ తర్వాత టికెట్లు రేట్లు పెంచుకోవడానికి ఒప్పుకోనని అసెంబ్లీలో తీవ్ర ప్రతిజ్ఞ చేశాడు. పోనీ అది నిలబడిందా? దాంతో సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ క్యూలో కట్టి ఈయనకి వచ్చి పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాలు కప్పి పోయారు. దాంతో ఈయన ఈగో సాటిస్ఫై అయిపోయింది. మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ ఓజీ వచ్చినప్పుడు జీవో చేసి ఇచ్చారు. అప్పుడేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయనేమో అసలు నా జీవో వచ్చిందని నాకు తెలీదు, నాకు హెల్త్ బాగాలేక నేను ఒక అందుబాటులో లేను, అది హోమ్ నుంచి వచ్చింది అని ఇక మీదట ఇవ్వమని ఆయన చెప్పాడు. ఎందుకంటే కోర్టు దాన్ని ఆపేసింది. సో ఈ గందరగోళం అయితే ఈ ప్రభుత్వంలో కనబడుతుంది. ఇప్పుడు ఏమైంది, సడన్గా కార్మికులకి ప్రొడ్యూసర్లకి మధ్య గొడవలు వచ్చినప్పుడు అప్పుడు కొంత ప్రొయాక్టివ్గానే రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి కార్మిక శాఖని రంగంలోకి దించి కొంత సాల్వ్ చేయడానికి ఆయన ట్రై చేశాడు. అప్పుడు కొంత బాగానే చేశాడు. దాని తర్వాత ఇప్పుడు సడన్గా కార్మిక సంఘాలు ఈయనకి సన్మానం చేశాయి. అది ఎప్పుడో జరిగింది నిజానికి. ఇప్పుడు ఎందుకు చేశారంటే దాని వెనక మళ్ళీ రాజకీయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి అక్కడ దాదాపు 25,000 మంది కార్మికుల ఓట్లు ఉన్నాయి, సినిమా కార్మికుల ఓట్లు. ఎందుకంటే కృష్ణానగర్, ఇందిరానగర్, చుట్టుపక్కల ఎక్కువ మంది ఫిల్మ్ నగర్, ఇక్కడంతా కార్మికులే ఉంటారు, సినిమా కార్మికులే ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్లు 25,000 ఉన్నాయి. అది చాలా కీలకమైంది. ఎందుకంటే ఇప్పుడు మాగుంట గోపీనాథ్కి ఆయన ప్రొడ్యూసర్ కూడా 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ఆయన కార్మికులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటేమో చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ నిలబడ్డాడు. చిన్న శ్రీశైలం యాదవ్కి సినిమా ఇండస్ట్రీతో పరిచయాలు ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే ఆయన ఈ మధ్య మన సజ్జనార్ రౌడీ షెట్టులను అందరినీ బైండ్ ఓవర్ చేయించి ఈయన కూడా చేయించాడు. అది బాగా ప్రచారంలోకి వచ్చింది. అందువల్ల రెండోది ఏంటంటే కార్మికులు గుంపగొత్తగా ఓట్లు వేస్తారా కాంగ్రెస్కి లేదనే డౌట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏం చేశారంటే ఇప్పుడు ఆ ఓట్ల కోసం అందరూ ట్రై చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇది ప్రెస్టీజియస్ ఎన్నిక. హైదరాబాద్లో కాంగ్రెస్కి వీక్గా ఉంది. ఇప్పుడు కానీ ఈ ఎన్నికలు గెలవకపోతే రేవంత్ రెడ్డికి ప్రాబ్లం వస్తుంది. అందుకని రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా అంటే ఈ కార్మికుల్ని మీరు నేనేదో కలిసినట్టు కాకుండా మీరు నాకు సన్మానం చేయండి అన్నట్టుగా చేయించుకున్నట్టుగా ఎక్కువ మంది చెబుతున్నారు. సో మొత్తానికి కార్మిక సంఘాల వాళ్ళు ఈయనకి నిన్న యూసఫ్ కూడా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో సన్మానం చేశారు. ఈ సన్మానంలో ఆయన మళ్ళీ కొన్ని హామీలు అవన్నీ ఇచ్చాడు. ఇక్కడ అవి కాంట్రవర్షియల్గా మారాయి. ఆయన ఇచ్చినవి ఏమంటే
₹10 కోట్ల సంక్షేమ నిధి మేము ఏర్పాటు చేస్తాము కార్మిక వీళ్ళకి. ఈ సంక్షేమ నిధి వచ్చే వడ్డీల ద్వారా పేద కార్మికులకి ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హెల్ప్ చేస్తున్నాడు. అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. మంచి నిర్ణయం అది. ఎక్కడైనా ఎందుకంటే సినిమా కార్మికులకి ఏంటంటే రెగ్యులర్‌గా పని ఉండదు. వాళ్ళకి కొన్ని సినిమాలు పని దొరుకుతది. కొన్ని రోజులు ఖాళీగా ఉండాల్సొస్తది. ఇటువంటి ప్రాబ్లమ్స్ కార్మిక వాళ్ళకి ఉంటాయి కాబట్టి, రెండో సిటీలో బతకడం కూడా చాలా కష్టం. చాలా రకాల పేద కార్మికులకి హెల్ప్ చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వం నుంచి ఉంది. అది చేశారు. మిగతా అనేక చోట్ల కూడా కార్మిక నిధులుంటాయి. హెల్ప్ చేస్తుంటారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఇది కూడా ఒక ఇండస్ట్రీగా కాబట్టి దీంట్లో చేయడం తప్పులేదు. అంతవరకు బాగుంది. అట్లాగే ఆరోగ్య బీమా ఏర్పాటు చేస్తాము. రాజీవ్ ఆరోగ్యశ్రీలోకి వీళ్ళని తీసుకొస్తాము. అట్లాగే ఒక 3-4 ఎకరాల్లో ఒక కార్పొరేట్ స్కూల్ని ఏర్పాటు చేసి ఈ సినీ కార్మికుల పిల్లలకి ఎక్స్క్లూజివ్గా అక్కడ చేస్తా ఉన్నాడు. అది కూడా మంచిదే. అది జరుగుతుందో లేదో మనకు తెలియదు కానీ మంచిదే. అలాగే వీళ్ళకి ఇళ్ల నిర్మాణంలో మేము హెల్ప్ చేస్తాము. తర్వాత వీళ్ళ అసోసియేషన్ భవనం ఒకటి కూడా మేము నిర్మించిస్తాము. ఇవన్నీ మళ్ళీ డిసెంబర్ 9న మళ్ళీ మాట్లాడదామని చెప్పాడు. అంటే ఇక్కడ ఒక ఇది కనబడుతుంది. అంటే మీరు మాకు ఓట్లేసి గెలిపిస్తే మళ్ళీ మేము కూర్చొని మాట్లాడతామని. హామీల వరకే ఇవన్నీ కనబడతాయి. ఇది ఒక రకంగా ఏంటంటే నిజానికి ఇటువంటి హామీలు ఇవ్వకూడదు ఎన్నికల కోడ్ ప్రకారం. కానీ ఆయన తెలివిగా సన్మానం చేయించుకొని సభలో ఇచ్చినట్టుగా ఇచ్చాడు. మరి దీని మీద కూడా కోర్టుకు వెళ్తారని అంటున్నారు. ఎందుకంటే ఇవి ఒక రకంగా వాళ్ళని మభ్య పెట్టడం లాంటిది అవుతుంది. సో మరి ఇది ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా దీని పట్ల ఇప్పుడు 2 రకాల రియాక్షన్స్. దీంతో పాటు ఇంకొకటి చెప్పాడు ఆయన, అది ఇంపార్టెంట్. అదేంటంటే సినిమా ప్రొడ్యూసర్లు రేట్లు పెంచుకోవడానికి మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక కండిషన్ పెడతాము ఈసారి. ఆ కండిషన్ ఏంటంటే